హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు వీడియో నుంచి ఏదైనా ప్రోడక్ట్ నచ్చి ఆర్డర్ చేయాలి అనుకుంటే స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. కాల్స్ నాట్ అలౌడ్, ఓన్లీ డిటీడీసీ సర్వీస్ అవైలబుల్. డిస్క్రిప్షన్ కంప్లీట్గా చదవండి. డిస్క్రిప్షన్ చదివిన తర్వాత మాత్రమే ప్రోడక్ట్ ఎంక్వైరీ చేయండి. నేను కన్ఫర్మ్ చేసిన తర్వాత మాత్రమే పేమెంట్ చేసి బుక్ చేసుకోండి. సో ఈరోజు వీడియోలో అయితే మోస్ట్ రిక్వెస్టెడ్ ఐటమ్స్తో వచ్చానండి. అండ్ థంబ్నెయిల్ మీరు చూసే ఉంటారు. అండ్ బిఫోర్ గోయింగ్ టు దాట్ నక్షీ బీడ్స్ చూపించేస్తానండి. ఫస్ట్ నక్షీ బాల్స్తో స్టార్ట్ చేద్దాం. ఓకే, బ్యూటిఫుల్ డిజైన్తో నక్షీ బాల్ అండి ఇది. చూడండి, కార్వింగ్ మీకు చూపిస్తున్నాను. ఓకే, డాటెడ్ లైన్స్లా వచ్చాయండి. బోత్ సైడ్స్ డాటెడ్ లైన్స్లా వచ్చాయి. ఇవి ఇలా చూస్తే ఇది ఒక లోటస్ ఫ్లవర్లా ఉంది, కానీ ఇది లోటస్ కాదండి. 2 సైడ్స్ వచ్చాయి. ఓకే, ఇది ఫ్లవర్ కాదు, ఇది బీడ్ షేపే, కానీ చాలా బాగుంది. ఓకే, సైజ్ ఈజ్ ఆల్సో గుడ్. చూడండి, సైజ్ చూసుకోండి. లిమిటెడ్ స్టాక్ అండి. ఈచ్ బీడ్ వచ్చేసి మీకు యూజువల్లీ ఇవి మనం ఈ సైజ్ బీడ్స్ మనం 40 రూపీస్కి సేల్ చేసామండి. అయితే ఇప్పుడు ఆషాఢం ఆఫర్స్. ఈ జనరల్గా నేను ఈ ఆఫర్స్ ఇవన్నిటికి దూరం ఉంటానండి. ఎందుకంటే ఏదైనా సరే బెస్ట్ క్వాలిటీ ఇస్తాను అండ్ మినిమం ప్రైసెస్ నేను ఇస్తాను. కాబట్టి ఎప్పుడు నేను ఈ సేల్స్ అని ఆఫర్స్ అని అలా నేను పెట్టనండి. కానీ అందరూ రిక్వెస్ట్ చేస్తున్నారు, సరే అని నేను నా మార్జిన్ తగ్గించుకుని మీకు ఇస్తున్న ప్రైస్ అండి ఇది. ఆషాఢం సేల్ అని అనుకోండి. ఓకే, 30 రూపీస్ ఈచ్ బీడ్ అండి. జనరల్గా 40 ఉండేది, మీకు 30 రూపీస్ ఈచ్ బీడ్. క్లియర్ కదా? ఇది నచ్చితే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ చూడండి, ఇవి లక్ష్మీ అమ్మవారి నక్షీ బీడ్స్ అండి. ఇదివరకే మనం వీడియోలో చూసాము, మనం సేల్ చేసాము కూడా. ఓకే, అమ్మవారు ఇలా కూర్చుని ఉంటారు. అండ్ ఇది అమ్మవారిది ప్రతిమ అనేది క్లారిటీ ఉండదండి. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను. ఓకే, మీకు ఇక్కడ కొంచెం కనిపిస్తుంది. ఓకే, ఇలా 2 సైడ్స్ అమ్మవారు ఉంటారు. ఓకేనా? సో ఇవే బీడ్స్ మీరు ప్రీవియస్ వీడియోస్ చెక్ చేయండి. ఇవే బీడ్స్ మనం 40 రూపీస్కి సేల్ చేసాం ఈచ్ బీడ్. ఇప్పుడు ఈ ఆఫర్ ప్రైస్లో ఈచ్ బీడ్ 30 రూపీస్. ఓకే, క్లియర్ కదండి? నెక్స్ట్ ఇప్పుడు బీడ్స్కి వెళ్ళిపోదాం. ఇవన్నీ కూడా మనకి సెమీ ప్రీషియస్ బీడ్స్ అండి. ఇవన్నీ సెమీ ప్రీషియస్ బీడ్స్. మరి ప్రీషియస్ బీడ్స్ అంటే ఏంటి అంటే, ప్రీషియస్ బీడ్స్ అనేవి మనకి జెమ్ స్టోన్స్ అండి, రత్నాలు. మనం పెట్టుకుంటాం కదా, ఈ కెంపులని, పచ్చలని, గోమేధికమని అలా పెట్టుకుంటుంటాం కదా, ముత్యమని, పగడమని, అవన్నీ కూడా మనకి ప్రీషియస్. ఇవి సెమీ ప్రీషియస్. ఓకే, సెమీ ప్రీషియస్ అంటే ఏంటి, ప్రీషియస్ అంటే ఏంటి అంటే డిఫరెన్స్ ఏంటి అంటే అవైలబిలిటీ అండి. మనకి ఏదైనా ఎక్కువ అందుబాటులో ఉందనుకోండి, దానికి వాల్యూ తగ్గిపోతుంది. అవునా? మనకి అది అందట్లేదు అన్నప్పుడు దాని వాల్యూ పెరిగిపోతూ ఉంటుంది. సో అవైలబిలిటీని బట్టి అండ్ ఆ కలర్, ఆ షైనింగ్, ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని మనకి వీటిని ప్రీషియస్, సెమీ ప్రీషియస్ అని కేటగరైజ్ చేశారు. ఓకే, క్లియర్ కదండి? సో ఇప్పుడు ఫస్ట్ నేను స్టార్ట్ చేస్తాను. చేతన్ రూబీస్ అండి. వీటికైతే డిమాండ్ అంతా ఇంత కాదండి. లాస్ట్ టైం మనం 3 mm సైజ్ సేల్ చేసాము. ఇవి 4 mm సైజ్. 4 mm చేతన్ రూబీస్, ఎక్సలెంట్ క్వాలిటీ. మీరు షైనింగ్ చూడండి, ఇంక ఇవి అలా మెరిసిపోతూ ఉంటాయి. ఇంకా అసలు వీటికి లైట్లు, లైటింగ్ ఎఫెక్ట్స్ అవి వేటితోనే పని లేదు. ఈ షైనింగ్ అలాంటిది. ఎందుకంటే వీటి కార్వింగ్ అలా ఉంటుందండి. ఈ కటింగ్ అనేది నెంబర్ ఆఫ్ ఫేసెట్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే, రౌండ్ షేప్ అండి, డైమండ్ కటింగ్. అంత క్లారిటీగా వినండి ప్లీజ్. ఓకే, దిస్ ఇస్ రౌండ్ షేప్ డైమండ్ కటింగ్, 4 mm చేతన్ రూబీస్. ఎక్సలెంట్ క్వాలిటీ అండి, ఎవ్వరు మిస్ చేసుకోవద్దు. అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఈచ్ లైన్ 650 రూపీస్. 13 to 14 ఇంచెస్ లెంత్ ఉంటుంది. ఓకే, 13.5 to 14 అలా ఉంటుంది. మీరు 13 అనే తీసుకోండి, 13 ఇంచెస్ అనే తీసుకోండి.
ఈచ్ లైన్ వచ్చి 650 రూపీస్. ఇదే మీకు మార్కెట్లో 850 కూడా సేల్ చేస్తారండి. 850 వరకు. ఇది ఎంత రేట్ పెట్టుకున్నా సేల్ అయిపోతుంది. ఓకే, కానీ మనం అంత అవసరం లేదు కాబట్టి మనం రీజనబుల్గానే ఉంటాం కాబట్టి 650 రూపీస్. సరే, దీనికి ఆఫర్ ఏంటి అంటే మరి పర్చేసింగ్ ఆఫ్ ఎనీ 2 లైన్స్ మీకు ఫ్రీ షిప్పింగ్. ఇది బెస్ట్ డీల్ అండి, ఇంకెవ్వరు మిస్ చేసుకోవద్దు. ఓకే, పర్చేసింగ్ ఆఫ్ ఎనీ 2 లైన్స్ 650 ఫ్రీ షిప్పింగ్. ఈచ్ లైన్ 650 రూపీస్. క్లియర్ కదండి? సో ఈ ఆఫర్ అయితే ఎవరు మిస్ చేసుకోవద్దు. ఇది జస్ట్ ఒక 4-5 డేస్ మాత్రమే ఉంటుందండి. స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఇస్తాను నేను. క్లియర్ కదా? చేతం రూపీస్ 4mm సైజ్. నెక్స్ట్, అందరూ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా అండ్ ఈవెన్ నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా చేతం ఎమరాల్డ్స్ ఫైనల్గా వచ్చేసాయి. ఓకే, చేతన్ ఎమరాల్డ్స్, చేతన్ పచ్చలు చూడండి, ఒరిజినల్ అండి ఇవి. అసలు మీకు ఈ టెక్స్చర్ మీ దాకా వచ్చాక మీరు పట్టుకొని చూస్తే తెలుస్తుంది. ఇవి ఎంత చూడండి, అసలు సౌండే రావట్లేదు. చూసారు కదా? ఇది ఒరిజినల్ అండి, ఒరిజినల్కి ప్రూఫ్ అన్నమాట. వెరీ స్మూత్ ఫినిషింగ్. ఓకే, అండ్ దిస్ ఇస్ టైర్ కట్ అండి. ఓకే, కట్ వచ్చి టైర్ కట్. ఇది ఎలాంటి గ్రేడింగ్ ఉంటుందండి, సైజులో మీకు చూపిస్తాను చూడండి. గ్రేడింగ్ ఉంటుంది. ఇక్కడ మీకు 4mm నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇక్కడ సెంటర్లో ఇక్కడ 4mm నుంచి స్టార్ట్ అయ్యి ఇది 3.5mm, 3mm, 2.5mm అలా ఫినిష్ అవుతుంది. చూసారు కదా? చూడండి, బీట్ సైజ్ చూసుకోండి, ఇక్కడ డిఫరెన్స్ చూసుకోండి. సో ఇవి ఇంకా క్వాలిటీ అయితే నో కాంప్రమైజ్ అండి. ఒరిజినల్ చేతం ఎమరాల్డ్స్ వెరీ రేర్ అయిపోయాయండి, అసలు దొరకటం లేదు. ఎప్పటి నుంచి నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను ట్రై చేస్తూనే ఉన్నాను, అస్సలు దొరకట్లేదు. ఇన్ కేస్ దొరికిన హై ప్రైజెస్ అండి, ఎందుకంటే చెప్పాను కదా డిమాండ్ బట్టే ప్రైస్ ఉంటుంది. వెన్ డిమాండ్ ఇంక్రీజెస్ ప్రైస్ ఇస్ ఆల్సో ఇంక్రీజెస్ కదా, అందరికీ తెలిసిందే అది. సో ఆ ప్రైస్ అందరూ ఎఫోర్డ్ చేయలేరు అని నేను ఇన్నాళ్ళు తెప్పించలేదండి. నాకు ఎలా అయితేనో కొన్ని లైన్స్ అయితే దొరికాయి, జస్ట్ 8 లైన్స్ దొరికాయి. ఎవరు మిస్ చేసుకోవద్దు. కావాలంటే చాలా ఫాస్ట్గా మీరు రెస్పాండ్ అవ్వాలి. ఓకే, అండ్ లెంత్ వచ్చేసి మీకు ఈచ్ లైన్ 16 ఇంచెస్ వస్తుందండి. లెంత్ కూడా చాలా బాగా వచ్చింది. ఓకే, ఇది నేను ఇచ్చే ప్రైస్ ఈచ్ లైన్ వచ్చి 600 రూపీస్ అండి. ఈచ్ లైన్ 600 రూపీస్, 16 ఇంచ్. ఓకే, ఇంకా దీనికి వేరే సెపరేట్ ఆఫర్ ఏమీ లేదండి, ఎందుకంటే లెంత్ ఎంత పెద్దది కాబట్టి నేను అంత తగ్గించే ఇస్తున్నా ప్రైస్. ఓకే, ఈచ్ లైన్ వచ్చేసి మీకు 600 రూపీస్. ఓన్లీ 8 లైన్స్ అవైలబుల్. క్లియర్ కదా? నెక్స్ట్, ఇవి చూడండి, అమెథిస్ట్. నేను ఇదివరకే చూపించాను. హై క్వాలిటీ ఒరిజినల్ స్టోన్స్ అండి, న్యాచురల్ స్టోన్స్. ఇవన్నీ కూడా న్యాచురల్ స్టోన్స్ అండి. మైనింగ్ నుంచి వీటిని సెపరేట్ చేసి ఓర్ అంటే రా మెటీరియల్ సెపరేట్ చేసి డ్రిల్లింగ్స్ చేసి ఇలా షేప్స్ తీసుకొచ్చి మనకి సేల్ చేస్తారు. ఓకే, అందుకే ఇవి సెమీ ప్రీషియస్ ఎమెథిస్ట్. ఇప్పుడు మీరు ఒరిజినల్ అని ఎలా కనిపెట్టాలి అని చాలామందికి డౌట్ ఉండొచ్చు. నేను కొంచెం మీకు క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాను. ఇది చూడండి, అమెథిస్ట్ ఏంటంటే మీకు వైట్ లైన్స్ ఉంటాయండి లోపల, జస్ట్ స్ట్రీక్స్ లాగా మీకు కనిపిస్తున్నాయో లేదో, ఇక్కడ చూడండి ఒకటి ఇలా ఉంది క్రాస్గా వైట్ లైన్స్ ఉంటాయి. అది మీకు ఒరిజినల్ అండి. అంటే అదేంటంటే పగిలిపోయినట్టు మీకు క్రాక్స్ వచ్చినట్టు అలా కనిపిస్తాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి లోపల. ఓకే, వైట్ ఫైన్ లైన్స్. అండ్ ఇది చూసారా క్రాస్ లైన్, అది బీడ్ ఇది బ్రేక్ అవుతుందేమో అన్నట్టు ఉంటాయి. ఇక్కడ చూడండి, రైట్. ఇవి ఒరిజినల్ అండి, అలా మీరు ఈజీగా గుర్తించవచ్చు. ఓకేనా? కాస్త నాలెడ్జ్ ఉంటే మనం ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ అనేది మనమే డిసైడ్ చేసేసుకోవచ్చు. నమ్మి మోసపోవాల్సిన అంత కర్మ అయితే మనకి రాదు. రైట్ కదండి?
సో ఒరిజినల్ అమెథిస్ట్. ఇవి ఏంటంటే హీలింగ్ బీడ్స్ అని కూడా అంటారండి. మీకు ఇవి కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళు కూడా వేసుకుంటారంట. అది ఎంతవరకు నిజమని నాకు తెలీదు, జస్ట్ నాకు తెలిసి చెప్తున్నాను. ఇవి హీలింగ్ బీడ్స్ అని కూడా అంటారు. ఓకే, అమెథిస్ట్. ఇవి వచ్చి మీకు 13 to 14 ఇంచెస్ లెంత్ ఉంటుంది. అండ్ ప్రైస్ మీకు ఆల్రెడీ తెలిసిందే, 450 రూపీస్ ఈచ్ లైన్ 450 రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా. ఓకే, సో ఇవి ఎలా ఐడెంటిఫై చేయాలో తెలిసింది కదండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇవి సాఫైర్ ఫ్యామిలీ అండి. ఇవి సాఫైర్ కేటగిరీకి వస్తాయి. ఇవి మనకి ఎందుకు ఇది 450 ఎందుకు, చేతన్ రూపీస్ అవి 650 ఎందుకు అంటే మైనింగ్ అండి. ఇది ఇండియాలో కూడా మైనింగ్ చేస్తారు. అండ్ అవైలబిలిటీ ఈజ్ కొంచెం ఇది బెటర్ అండి, ఎక్కువనే అవైలబిలిటీ ఉంటుంది. ఓకే, దాన్ని బట్టి మనకు ప్రైస్ అనేది వస్తుంది. మనకి అందని ద్రాక్ష పుల్లన ఏదో సంథింగ్ అలా చెప్తారు కదా, అలాగనే ఇది కూడా మనకి అవైలబిలిటీని బట్టి. రైట్ అండి. ఓకే, నెక్స్ట్ ఇంక ఇవి వచ్చేసి రోజ్ క్వార్ట్స్ అండి. ఇవి ఎక్స్పెన్సివ్. ఓకే, న్యాచురల్ ఒరిజినల్ స్టోన్స్ రోజ్ క్వార్ట్స్. ఓకే, ఇవి కూడా హీలింగ్ పర్పస్ యూజ్ చేస్తారు. ఎస్పెషల్లీ ఎమోషన్ కంట్రోల్కి అండి, ఎమోషన్ కంట్రోల్కి యూజ్ చేస్తారట ఇవి. ఓకే, పీస్ ఆఫ్ మైండ్ కోసం, ఎమోషన్ కంట్రోల్ కోసం ఇవి యూజ్ చేస్తారట. ఎర్త్ క్రస్ట్లో ఉండే సిలికా మెటల్స్ ఆక్సిడైజ్ అయ్యి ఈ క్వార్ట్స్ లాగా మారి మనం అవి మైనింగ్ ద్వారా బయటకు తెచ్చుకొని వీటిని ఇలా షేప్స్ చేసుకొని మనకి సేల్ చేస్తారు. ఓకే, సో ఈ రోజ్ క్వార్ట్ ఎలా గుర్తించాలి అంటే ట్రాన్స్పరెన్సీ అండి. చూడండి, ఓకే, మనకి ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, కంప్లీట్ ట్రాన్స్పరెంట్ కాదు. ఓకే, మీరు ఇలా చూస్తే మీకు అది ట్రాన్స్పరెంట్ అనేది తెలుస్తుంది. చూడండి, నేను టర్న్ చేసి చూపిస్తున్నాను మీకు. ఆ షైనింగ్ని బట్టి, ఆ ట్రాన్స్పరెన్సీని బట్టి ఇవి ఒరిజినల్లా కాదా అనేది ఈజీగా గుర్తించవచ్చు. చూడండి, ఓకే, ఈ ట్రాన్స్పరెన్సీని బట్టి ఇవి రోజ్ క్వార్ట్సా లేదంటే డూప్లికేట్సా అనేది మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ క్లియర్ తెలుస్తుంది. చూడండి, ఇవి చూడండి, చూసారా ట్రాన్స్పరెన్సీ, గ్లాస్ లాగా, ఆ గ్లాస్లోనే కొంచెం పింక్ షేడ్ అన్నట్టు. క్లియర్ కదా. సో దిస్ ఈజ్ ఒరిజినల్ రోజ్ క్వార్ట్స్ బీడ్. ఓకే, ఎమోషన్ కంట్రోల్కి అండ్ మనకి జ్యువెలరీ పర్పస్కి బెస్ట్ యూస్. వీటి ప్రైస్ వచ్చేసి మీకు ఈచ్ లైన్ వచ్చి మీకు 595 రూపీస్ రోజ్ క్వార్ట్స్. మీకు ఇంకొకలాగా మీకు క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తాను. చూడండి, ఇవి చూడండి, ఇవి పింకే, రైట్, ఇవి పింకే. ఇవి చూడండి అపాక్, మనకి ఏమి ట్రాన్స్పరెన్సీ ఎక్కడా లేదు. ఓకే, ఇవి డుల్డుల్ బీడ్స్. దానికి దీనికి డిఫరెన్స్ చూసారా, క్లియర్ కదా. సో ఇలా మీరు ఈజీగా గుర్తించుకోండి, ఒరిజినల్లే చక్కగా కొనుక్కోండి. ఓకేనా. నెక్స్ట్ ఇంకొకటండి, ఇంకా స్ట్రాబెర్రీ బీడ్స్. ఇవి కొన్ని ఉన్నాయి, ఇవి కూడా మీకు ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి చూడండి, ఒరిజినల్ స్ట్రాబెర్రీ బీడ్స్. వీటిని గుర్తించడం ఎలా అంటే సింపుల్ అండి. వీటిలో జస్ట్ చూడండి, పల్ప్లా ఉంటుంది మనకి, డాట్స్ లాగా. చూసారా, మీకు ఆ గ్రీన్ డాట్స్ కనిపిస్తున్నాయి. ఇదిగో ఇక్కడ చూడండి. ఓకే, అలా పల్ప్ లాగా ఉంటాయి. ఇదిగో చూడండి, ఇవి ఒరిజినల్ స్ట్రాబెర్రీ బీడ్స్. క్లియర్ కదండి. సో స్ట్రాబెర్రీ బీడ్స్ మీకు ఈచ్ లైన్, ఇది నేను మేకింగ్ కోసమని నేను తీసిన బీడ్స్ చూపిస్తున్నాను. ఓకే, ఇవి కూడా హై డిమాండెడ్ అండి, చాలా డిమాండెడ్. ఓకే, ఈచ్ లైన్ వచ్చి మీకు 450 రూపీస్ స్ట్రాబెర్రీ బీడ్స్. ఓకే, లెంత్ వచ్చేసి మీకు 14 to 15 ఇంచెస్ ఉంటుంది. క్లియర్ కదండి. సో నా దగ్గర ఎక్కువ సెమీ ప్రీషియస్ బీడ్స్ ప్రిన్సిపల్స్, డాక్టర్స్ వీళ్ళు తీసుకుంటూ ఉంటారండి. చాలా మంచి రివ్యూస్ ఇస్తారు. సో మీలో ఎవరైనా కావాలనుకుంటే లేట్ చేయకుండా వెంటనే బుక్ చేసుకోండి. లిమిటెడ్ స్టాక్ అండి. ఓకే, చెప్పాను కదా, చేతన్ ఎమరాల్డ్స్ మళ్ళీ ఎప్పుడు దొరుకుతాయో నాకే తెలియదు. ఓకే, అందుకే నేను కూడా తీసుకోలేదు, మీ అందరికీ ఇవ్వాలనేసి నేను కూడా తీసుకోలేదండి. ఎందుకంటే నాకు కావాలి ఇవి, నేను వెయిట్ చేస్తున్నాను. 8 లైన్స్ ఉన్నాయి, ఎవరైనా కావాలనుకుంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి. ఓకే అండి, ఈరోజు వీడియో అయితే ఇదేనండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ నెక్స్ట్ కమింగ్ వీడియో కూడా అసలు మిస్ అవ్వద్దండి.
మీకు మంచి మనులో నేను ఇంట్రడ్యూస్ చేస్తాను. బ్లాక్ డైమండ్స్ ఉన్నాయి, చాలా మంచి కలెక్షన్ ఉంది. ఓకే, అసలు మిస్ కావద్దు. కీప్ వాచింగ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.